సావిత్రిబాయి ఆశయాలను సావిత్రిబాయి ఆశయాలను ఉపాధ్యాయులందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ఎస్సీ నిజామాబాద్ జిల్లా శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం జరుపుకోబోయే కార్యక్రమానికి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరియు మన వర్గంలో అనగా ఎస్సీ ఎస్టీ వర్గంలో పదోన్నతి ఉపాధ్యాయులందరికీ కూడా మనం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చేసి మా కోరిక మేరకు సంఘం తరఫున పిలుపున్నందుకు ఈ కార్యక్రమానికి వచ్చినందరికీ కూడా మరొకసారి సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంఘాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీనివారు మాట్లాడారు. తయారు చేసే వృత్తి ఈ ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఆ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం అన్నారు శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు. మన అలాంటి పవిత్రమైన వృత్తిలో కొనసాగుతూ పదోన్నతి పొందడం నిజంగా మన అందరికీ చాలా సంతోషమైన విషయం. చక్కటి ఇంట్రొడక్షన్ మన బంటు భోజన జిల్లా ప్రధాన కార్యదర్శి గారు తెలియజేసింది. అదేవిధంగా ఇప్పుడు జిల్లా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ టి సుధాకర్ సార్ గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విజయ్ కుమార్ గారు, అలాగే రాష్ట్ర బాధ్యులైన ఉపాధ్యక్షులైనటువంటి కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన ఎస్సీ ఎస్టీ అందరికి ముందుగా అభినందనలు, ప్రమోషన్ ఆయా పదవి పొందిన వారందరికీ పదవి అభినందనలు. ఉపాధ్యాయుల మనం విద్యార్థులను మనం ఈ వృత్తికి వచ్చినట్టే కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ తమ జ్ఞానాన్ని విద్యార్థులకు అందజేయడమే మనం ఒక విద్యార్థిగా మన యొక్క కొత్తటువంటి కర్తవ్యం. విద్యార్థులకు మన మిత్రులారా, మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి ముఖ్య కారకులు ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులే. వాళ్ళను మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి. ఏం లేకుండా కానీ మనం ఒకరికొకరు కలిసినప్పుడు ఏం లేకపోయినా కానీ నమస్కారం అనే బదులుగా జైభీమని చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే చాలా ప్రదేశాల్లో చూస్తున్నాం మన వాళ్ళే. ఇప్పుడు వేరే వాళ్ళైతే వేరే ఉపాధ్యాయులు
జేబీఎం అంటే చాలా మంది అనుకుంటున్నారు, అరే జేబీఎం అనే నినాదము ఒక దళిత జాతులకి ఉంటాడు, అరే జేబీఎం అంటున్న వాడు ఎస్టీలో ఉంటాడు కాబట్టి వాళ్ళ అదే అయినా కూడా వాళ్ళు ఎవరో అనుకుంటారు. కానీ మనం అది కూడా అంటే వాళ్ళు మనం అన్నందుకు మనం కూడా సాధ్యం చేస్తున్నాం ఎస్సీ అని చెప్పేసి గొప్పగా ప్రౌడ్గా చెప్పుకోవాలి. కాబట్టి మనం కలిసినప్పుడు జేబీఎం అనేసి అంటే బాగుంటుందని నా యొక్క ప్రత్యేకమైన మనవి విన్నపం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క సన్మానం పొందుతున్న మన అందరికీ కూడా మరొకసారి ఈ యొక్క అభినందనలు, ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పదోన్నతి పొందినటువంటి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర బాధ్యులు విజయ్ కుమార్ అన్న గారికి, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి లింగన్న సార్ గారికి, అట్లాగే జిల్లా బాధ్యులు మన సుధాం రక్కలే గారికి, అట్లాగే బంటు భోజన గారికి, సుధాకర్ సార్ గారికి అందరికీ ఈ కార్యక్రమ శుభాభినందనలు. ఈ కార్యక్రమం మనల్ని మనము గౌరవించుకునే విధంగా ఉంది. ఎందుకంటే సమాజంలో చాలామంది ఎక్కడ చూసినా వాళ్ళు వేరే ఆధిపత్య కులాల వాళ్ళు తెలిసినటువంటి నలుగురికి ఐదుగురికి సన్మానం చేసి వాళ్ళు పేరు పొందుతున్నారు. ఇది మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మా జిల్లా కార్యవర్గానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మంచి కార్యక్రమం ఇట్లాగే నేను దాదాపు నా సర్వీస్ వచ్చేసి 23 సంవత్సరాలు అయిపోయింది. నేను ఇంతవరకు ఏ యూనియన్కు సభ్యత్వం ఇవ్వలేదు. ఆ యూనియన్ ఇదే యూనియన్. నేను ఎంతమంది పెద్దోళ్ళు వచ్చినా కూడా భయపడలేదు, భయపడను కూడా. భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం చక్కగా పనిచేస్తాము. స్కూల్లో ఉన్నంతసేపు స్కూలు విద్యార్థుల యొక్క బాగోగులు చూస్తాం కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మిత్రులారా, పదోన్నతి పొందినటువంటి నా మిత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మన యొక్క పేద విద్యార్థులను మనము వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని చక్కగా విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళని పైకి వచ్చే విధంగా గైడ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మన జిల్లా బాధ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా అందరికీ పదోన్నతి పొందినటువంటి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా వేదిక పైన ఉన్నటువంటి రాష్ట్ర బాధ్యులు ఆనంద్ విజయ్ కుమార్ సార్ గారికి, అదే మాదిరిగా జిల్లా బాధ్యులు సుధాం గారికి, భోజన గారికి, కామారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ ప్రెసిడెంట్ సుధాకర్ సార్ గారికి, రాష్ట్ర బాధ్యులు గోలి లింగన్న సార్ గారికి, తుకారాం సార్ గారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా మిత్రులు సార్ చెప్పినట్టు మన మిత్రులు అన్ని సంఘాలలో పనిచేస్తున్నారు, కానీ మన సంఘంలో పనిచేయలేకపోతున్నారు ధైర్యంగా. మరి మిత్రులు సార్ చెప్పినట్టు నేను కూడా 2002లో అపాయింట్మెంట్ అయినాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ సంఘంలో కూడా ఏ సంఘానికి కూడా నేను చందా ఇవ్వలేదు, రాయించుకోలేదు. మరి బాబాసాహెబ్ కల్పించినటువంటి హక్కుల ద్వారా మనము ఎన్ని పొందుతున్నాం, మనము పదోన్నతులు పొందుతున్నాము, ఉద్యోగాలు పొందుతున్నాము, మన పిల్లలకు రిజర్వేషన్లో అన్ని రకాలైనటువంటి వసతులు మనకు కల్పిస్తున్న తర్వాత మనం ఎందుకు భయపడాలి? మన సంఘానికి పనిచేస్తే మన సంఘమే మన రాష్ట్రంలో పెద్ద సంఘం అవుతుంది. కానీ మన సంఘాలు అన్ని రకాలుగా చీలిపోయి చిన్న చిన్న సంఘాలుగా ఏర్పడుతున్నాయి. సరే, ఆ సభ్యులు కూడా మన సమాజం కోసమే పనిచేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. మన జాతి ఎస్సీ ఎస్టీ సంఘం ఉంది కాబట్టి మన జాతి సభ్యులందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. అందరికీ నమస్కారం. అందరికీ జై భీములు. నా పేరు శ్రీనివాస్.
జీవితంలో అందరికి మరపురాని కథ. పేరు పేరున ఈ సభకు ఇచ్చేసినటువంటి పదోన్నతి పొందినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపు. ఈ అవకాశం ఇచ్చిన ఈ సంఘ బాధ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంటి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మరోసారి జై భీమ్ అందరూ చెప్పాలి. అక్కడ జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి. మనం అనుకుంటున్నాం మనమేదో మనము ఎక్కడ కూడా జన్మించినటువంటి జాతి కులం అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ అక్కడ భీమ్ అనేది జ్ఞానం. కాబట్టి మనం ఖచ్చితంగా మనం చిక్కుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇదే జాతిలో జన్మించాను కాబట్టి నేను ఎవరికి కూడా భయపడ్డాడు, మనల్ని చూసి ఎదురు భయపడాలి. ఆనాడు అంబేద్కర్ అన్నాడు, మానవులని మేకల్ని బలిస్తారు కానీ మన జాతిలో జన్మించినటువంటి కాబట్టి సింహాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా బలి చేయాలని చెప్పేసి సభాముఖంగా విన్నవిస్తున్నాను. కాబట్టి అందరికీ మరోసారి చెప్తున్నాను, మనము ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమాలను సభ్యత్వం తీసుకోవడానికి కూడా మన ఉపాధ్యాయులు ఎంతో మంది భయపడుతున్నారని సభాముఖంగా చెప్తున్నాను. భయం ఎందుకు పడాలి? మనం తప్పు చేస్తలేం, వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగం కాదు. మనం ఎవరికి కూడా వెంగి ఉండకూడదు, ధైర్యంగా తలెత్తి జీవించాలని చెప్పేసి ఈ జాతి ఉపాధ్యాయులందరికీ కూడా మరోసారి జై భీమ్ చెప్తున్నాను. మంచి మల్లె మల్లె పూల దండాలల్లే, మంచి మంచి మల్లె మల్లె పూల దండాలల్లే, మంచి మంచి మల్లె మల్లె పూల దండాలల్లే, మంచి మంచి మల్లె మల్లె పూల దండాలల్లే, మల్లె పూల దండాలే తుమో, మల్లె పూల దండాలే తుమో, వెయ్యలో రామస్వామి నాయకరు మల్లె పూల దండాలే తుమో, మా పెరియరు రామస్వామి నాయకరు, మదిలో నింపు తలుచుకొందుమో, మా పెరియరు రామస్వామి నాయకరు, మంచి మంచి మల్లె మల్లె పూల దండాలల్లే మంచి మంచి మల్లె మల్లె పూల దండాలేసి, మల్లె పూల దండాలేసి, మల్లె పూల దండాలేసి పెరియరో రామస్వామి నాయకరు, పెరియరు రామస్వామి నాయకరు, మంచి మంచి బంధువులే బంతే పూల దండాలల్లే, మంచి మంచి బంధువులే మల్లె పూల దండాలల్లే, మంచి మంచి బంధువులే మల్లె పూల దండాలే, మంచి పూల దండాలే తుమో, మా భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ మల్లె మంచి దండాలే తుమో, మా భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్, మంచి మంచి బంధువులే బంతే పూల దండాలల్లే, బంతే పూల దండాలే తుమో, మా భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్, మంచి పూల దండాలే తుమో, మా బాబా సాహెబ్ అంబేద్కర్. శ్రీ ఉపాధ్యాయ తెలంగాణ యూనియన్ తరఫున జై భీమ్. థ్యాంక్ యూ సార్. కూడా ఎదురు చూస్తూ దాదాపుగా 15-20 సంవత్సరాలు ఈ ఎల్జీడీ ఉద్యోగం చేస్తూ ఈ మధ్యనే పదోన్నతి పొందినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ద్వారా సన్మాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సుధామ్ గారికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యూనియన్ సెక్రటరీ అయినటువంటి బండు బోధన గారికి, అదేవిధంగా మరి జిల్లా ప్రధాన కార్యదర్శి యానం విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా బోధన నుంచి వచ్చినటువంటి మిత్రులకు, మరి కామారెడ్డి అధ్యక్షుడైనటువంటి మరి మన సుధాకర్ గారికి, మరి మిగతా మిత్రులందరికీ కూడా మరి జైపీములు ముందుగా తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదిగా చెప్పుకుంటూ ఉన్నాం మనం. దీంట్లో దాదాపుగా మన పాఠశాలకు వచ్చే పిల్లల్ని చూసినట్లయితే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు, ఇవాళ ఏ కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
పిల్లలకు సేవ చేస్తున్నటువంటి మనమందరం కూడా ధన్యులమని మనం ఒకసారి మనకు మనమే అభినందించుకోవాలి. మనతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులను చూసినట్లయితే మనకు వాళ్ళకు తేడా ఉండాలి. ఎందుకంటే వచ్చే వాళ్ళంతా కూడా దాదాపుగా అనగారిన వర్గాల వాళ్ళు, వెనుకబడిన వర్గాల వాళ్ళు, ఆర్థికంగా స్తోమత లేనటువంటి పిల్లలు ఇయ్యాలి మన పాఠశాలకు వస్తారు. వాళ్ళకు చక్కని విద్య అందించవలసినటువంటి బాధ్యత మనపైన ఉంది. మిగతా వర్గాలకు అంతకంటే ఏమి కూడా లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. రెండవది, ఉపాధ్యాయ వృత్తి ఎంత పవిత్రమైందంటే చిన్నప్పుడు మనం పాఠశాలకి పోయాం, ఉద్యోగం వచ్చేదాకా దాదాపుగా పాఠశాలకు వెళ్ళాం. ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత టీచర్ ఉద్యోగాన్ని పొందిన తర్వాత కూడా మనం పాఠశాలకి వెళ్తున్నాం. ఆ తర్వాత ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా మన మనలో ఉండే వాళ్ళకు కూడా తీసుకొని మనం పాఠశాలకి వెళ్తాం. మరి ఇంత చక్కని అవకాశం మనకు కలిగినందుకు మనము చాలా సంతోషించాలి. ఈ చక్కని అవకాశం రావడానికి దాని వెనుక ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేటువంటిది మనం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. ఆ మహానుభావుడు లేనట్లయితే మన బతుకులు ఎక్కడో తెలియదు. ఇప్పుడు రాబోయే తరంలో కూడా మళ్ళా మనమందరం కూడా 30 సంవత్సరాలకు వెనుకపోయే పరిస్థితి మనకు ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎంతో అంతో ఉపాధ్యాయుడు అనగానే కొంత జ్ఞానం కలిగిన వాడని అనుకుంటాం. నిజంగా మనం మన జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టాలి. మన వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాటి కాలంలో మరి ఒక్కడు ఏ రకంగా పోరాడాడో అర్థం కాలేదు. ఇలాంటి సమావేశం చేయడానికి మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే నిజామాబాద్లో దాదాపు ఒక 200 మంది ఎస్సీ ఎస్టీ ఇక్కడ ఉంటారు చిన్న అంచనా ప్రకారంగా. కానీ ఎంతమందిని ఏం చెప్పినా రావడానికి భయపడతా ఉన్నారు. సంఘ సభ్యత్వం తీసుకోవడానికి భయపడుతున్నారు. మేము మరి ఎప్పటి నుంచి దాదాపుగా 2002లో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. బత్తుల పున్నయ్య గారు ఇక్కడ మన పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు కపిల హోటల్లో మేము దాన్ని ప్రారంభించాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే దాంట్లో మేము పనిచేస్తున్నాం. ఎవడన్నా మాకేమైనా చేశారా? మా ఉద్యోగం తీసేశారా? మా ఇంక్రిమెంట్ ఆపేశారా? మమ్మల్ని సస్పెండ్ చేశారా? ఇవాళ మనల్ని చూస్తే భయపడుతున్నాయి. మిగతా యూనియన్లు మీకు తెలియదు. మీరు బయటకు రండి. ఒకసారి మేము ఒక సంఘటన జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షుల్ని అనవసరంగా ఒకసారి మన వైపు వచ్చాడు డిఓ గారు. ఇక మేము డిఓ గారి దగ్గరికి వెళ్ళలే. నువ్వు ఏ రకంగా మా యొక్క రాష్ట్ర కార్యదర్శిని నువ్వు ఏ రకంగా సస్పెండ్ చేసినావని ఎన్నడూ కూడా పోయి నేను అడగలే. మేము చేయాల్సింది చేసినాం. మా చేసినటువంటి మా ప్రయత్నానికి భయపడి పిలిచి మనకు ఉద్యోగం ఇచ్చినటువంటి ఘనత ఈ సంఘానికి ఉందనే విషయాన్ని గుర్తించండి. ఆ రోజు అనుకోకుండా మేమందరం అక్కడ మాట్లాడుతుంటే డిఓ గారు ఏమంటారు, నేను నింపుకోదన్నయ్యా, నీకు లెక్కలా పొద్దు నుంచి లెక్కుతున్నా నేను దొరుకుతలేదు. ఆయన వేప కాకి అప్పుడు చెప్పిన విజయ్ మేము ఇచ్చేసినాం సార్, ఎప్పుడు ఇచ్చేసినాం అని అంటే మరి విజయ్ అంటే అన్న అంతే, నేను అసలు మనం అప్లికేషన్ ఇవ్వలేమని ఆ క్లర్క్ చెప్తే అప్పటికప్పుడు అప్లికేషన్ రాసిస్తే వెంటనే రివోక్ చేయడం జరిగింది. దాని వెనుక ఎవరెవరు కూడా బయటపడ్డారు. అదే రోజు అక్కడ కనబడినప్పుడు కూడా మన వాళ్ళు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మనం పనిచేస్తున్నాం, పనిచేసినాక ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మన వెనుక ఒక పెద్ద శక్తి ఉంది. అంబేద్కర్ అనేటువంటి ఒక మహాత్ముడు ఉన్నాడు. విశ్వవిఖ్యాతమైనటువంటి ప్రపంచ జ్ఞానం పొందినటువంటి వ్యక్తి భయపడుతున్నాడు. మన సంఘానికి ఒక అండగా ఉంది. మన దగ్గరికి రావాలని నేను భయపడతారు. మేము ఎప్పుడైతే కరెక్ట్ గా డ్యూటీ చేస్తామో మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. కరెక్ట్ డ్యూటీ చేయండి. మీకు ఏమైనా ఏ రకంగా ఇబ్బంది పెట్టినా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మనము పార పెట్టినాం, పగులు పెట్టినాం, కత్తి పెట్టినాం, గొడ్డలు పెట్టినాం, బొందలు చూడడం, బొంద పెట్టాం, నరికినాము, అన్ని చేసినాం. మనతో కాదేముంది కదా? ఈ జాతితోని కాదేముంది? ఒకసారి మన జాతి యొక్క పూర్వపరాలను ఒకసారి చూడండి. మన ఏమైనా తక్కువ వాళ్ళమా? మన దగ్గర చేవ లేదా, ధైర్యం లేదా, చదువు లేదా? ఎందుకు భయపడాలి ఎవరికి? మనం సభ్యత తీసుకుంటే అలా నేను మళ్ళీ ఇస్తానే అంటాను. ఏమైందయ్యా బాబు నీకు మళ్ళీ ఎందుకు ఇస్తావు? ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. నువ్వు లేకపోతే ఆగుతుందా? నువ్వు రాకపోతే సంఘం ఆగిపోతుందా? సంఘం దానంతరం నడుస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. సంఘం అనేది ఒక నదిలాగా, అది ఎన్నో పంపులు మధ్యలో తిరుగుకుంటా తన గమ్యాన్ని జరుగుతుంటుంది. నది నామసాగతిలాగా వెళ్తూనే ఉంటది. కాబట్టి మొట్టమొదటిసారి నేను చెప్పేది ఏంటంటే, మన వాళ్ళందరూ మన సంఘంలో ఉండండి. మీకు ఏదైనా మీకు చీమ కొట్టినట్టు ఇబ్బంది కలిగితే మరి చెప్పండి. ఆ పని నేను
చేయకపోతే మిమ్మల్ని అడగండి. మేము లోడ్ చేసిన తర్వాత మనకి ఎవరు కూడా ఇబ్బంది పెట్టాడు. మనం చూస్తేనే భయపడతా ఉన్నారు, మీకు తెలియదు. మనం అనుకుంటాం పాములని తప్పో పాములని భయపడుతుంటాం. ఆ పాము కూడా ఉంటుంది, ఏం చేస్తున్నా తప్పుతాడో అది కూడా భయపడుతుంటుంది. కానీ ఎప్పుడు కూడా మన దగ్గర మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని మనం కోల్పోతున్నాం. రామాయణంలో పోతే సీత జాడ వెతకడానికి అందరూ ఏకమైన అడవిలో అక్కడ కిష్కింధపురమైన ప్రాంతంలో ఏకమైన సీతను తెలుసుకోవాలి. అప్పుడు హనుమంతుడికి తెలుసు, హనుమంతుడు దళితుడే, హనుమంతుడు మన దళితుడే. దేవతలలో మనం చూసుకున్నట్లయితే అప్పుడు అందరూ అంటారు హనుమంతుడు దుగ్గుతాడు కాదంటారు. అప్పుడు జాపమంతుడు వచ్చి పెద్ద మనిషి వచ్చి అరే పిచ్చోడము దుగ్గుతావు, నా బలం సగమిస్తున్నా, నా బలం సగమిస్తున్నటువంటి దళిత వర్గాలన్నింటినీ కూడా విభజించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో మనలందరూ పావులుగా అయిపోతున్నారు. దాన్ని మనం గ్రహించాలి, మనం బాగా చదవాలి. ఒక పేపర్ చదివినప్పుడు పేపర్ అంత అవసరం లేదు అని చెప్పేది. ఆ పేపర్ ఉన్నటువంటి ఫ్రంట్ పేజీలో ఉంది, మధ్యలో ఉన్న ఇండియాలో చివరికి ఉన్నటువంటి గేమ్స్ వస్తే సరిపోతుంది. మరి ఎటువంటి చదివితే ఏం జరుగుతుంది ఒక్కొక్క దేశంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీర్ఘకాలికంగా వచ్చే ఫలితాలను వాళ్ళు ఇప్పుడు మొదలు పెట్టారు. ఇవాళ విడదీయబడి ఇప్పుడు కాదు, దాదాపుగా ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మొదలైంది. ఇలాగే వాళ్ళు చేస్తూ వాళ్ళంతా ఏకమైతే ఉన్నారు. రకరకాల కార్యక్రమాలు పెట్టి ఏకమైతూ వాళ్ళ యొక్క ఇదాన్ని పెంచుకుంటుంటే మనం ఎక్కడో ఉండి బయట ఉండి అన్నిటి తిరుగుకుంటేనే మనం ఉంటున్నాం. మన బతుకులు ఇట్లాగే ఉండాలా? మనం బాగుపడవలసిన అవసరం లేదా? తోవాలి. ఒక ఉపాధ్యాయుడు కేవలం నా ఇల్లు, నా పిల్లలు, నా ఉద్యోగమే కాదు, సామాజిక బాధ్యత కూడా నేను ఉంది, మనందరి పైన ఉంది. సమాజంలో రుగ్మతలను కూడా మనము దాన్ని ఎదిరించవలసినటువంటి అవసరం కూడా మన పైన ఉందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నాకైతే మనలో సభ్యత వరకే భయపడతారు. సభ్యత ఇయ్యండి, సమస్యలు చెప్పండి, ధైర్యంగా ఉండండి, మంచిగా పనిచేయండి, ఇక మన దానికి ఎవరు రాను. కాబట్టి సంఘం అనేటువంటిది గొప్పది. సంఘము నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. సంఘము కొరకు మీ ఎంత సభ్యత ఇవ్వండి. ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మన వాళ్ళు. ఎందుకంటే మన వాళ్ళకు మొట్టమొదటిసారి చాలా పెరిగి భయం. ఆ భయాన్ని మీరు బయటకు వదిలేయండి. మీరు ధైర్యవంతులుగా ఉండండి. సంఘానికి సహాయ సహకారాలు అందించాలి. మనమందరం ఈ రకంగానే అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకొని మరి మేధావులను పిలిచి సెమినార్లను నిర్వహించవలసిన అవసరం ఉంది. మనం చెప్పుకున్నదే 10 గంటలు, 11 గంటలు కూడా మనం ఇప్పటికీ దాదాపు 1 గంట కావాల్సింది ఇప్పటికి కూడా మనం రావడం లేదు. కాబట్టి ఈ సభలో మనం నేర్చుకోవాల్సింది మనలో మనం గౌరవించుకుందాం. మనం ఇక్కడ పెట్టేది మనలో మనం గౌరవించుకుందాం. ఎవరో మనం గౌరవించాల్సినటువంటి అవసరం లేదు. మన వాళ్ళు మనం గౌరవించాలంటే ఆప్యాయంగా ఉంటుంది. వేరే వాడితే అదేదో దానం చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళు ఇచ్చే దానాలు మనకు అవసరం లేదు. మనకు మనమిచ్చి మనం గౌరవాన్ని పొందుదాం. మరి మీ యొక్క శ్రమ దాదాపుగా 10-20 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క పదోన్నతి పొందినటువంటి మరి ఉపాధ్యాయులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి ఇక ముందు కూడా మీరందరూ కూడా చక్కగా పాఠశాలలో పనిచేయాలని, మరి ఈ సంఘం కోరగానే మీరందరూ మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా జైపీలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇంకా సంఘం గురించి మాట్లాడాం. ఇంకొక విషయము, ఇవాళ ఎస్సీలు ఎంత శాతం ఉన్నారండి? 10% ఉన్నారు రిజర్వేషన్. ఎస్టీలు 10% ఉన్నారు, ఎస్సీలు 15% ఉన్నారు. దాదాపుగా ఉన్నటువంటి ఉద్యోగులలో కూడా 15%, 10% ఉండే ఉంటారు. మరి 10 కలిసినట్లయితే ఎంతైనా 25% అవుతాం. ఆ 25% అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏ యూనియన్లో కూడా 25% ఉండదు. అది మనం ఒకసారి గుర్తించుకోవాలి. గణకాలను మనం ఒకసారి లెక్క వేసుకోవాలా. కాబట్టి అప్పుడు మన సంఘమే పెద్ద అవుతుంది. మన దాంట్లో కూడా కొంతమంది కక్కుడు పడి మోజే స్త్రీల కొరకు 2-3 సంఘాలను పెట్టి ఎవరి సంఘంలో వచ్చి తిరుగుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళకు కూడా చాలా సందర్భాలు చూడడం జరిగింది. అయ్యా రండి, మీరే పదవులలో ఉండండి, మేము పనిచేస్తాం. కాకపోతే మరణాలు ఏం చేస్తారంటే ఏదైనా సభ్యత పోతే అన్న 2 ఉన్నాయి కదా, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, ఏదైనా పదార్థం నువ్వు మావుడం అయితే 2, 3 ఇంకో దాంట్లో నువ్వు మావుడు. నువ్వు ఈ 2 నిలిపోయినవచ్చు, మనం వేరే ఉంటున్నవచ్చు పడేదాకా. కానీ ఈ 3 వెళ్ళాలంటే నువ్వు మావుడు, నువ్వు వేరే నువ్వు మావుడు కావు. నేను డైరెక్ట్ గా చెప్పడం జరుగుతూ ఉంది. 2వ రోజు కలుస్తాం, కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కొంతమంది ఇంకా రకరకాలైనటువంటి భేదాభిప్రాయాలు చేసి అలాగే ఉన్నారు. వాళ్ళను కూడా కలవడానికి మీరందరూ కూడా మీ వంతు సహకారం చేయాలని సభముఖంగా కోరుతా ఉన్నాను. కాబట్టి 25% అయితే మనం ఇక మనకు బీసీలు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ బీసీలు గోపీలు వాళ్ళు. ఇవాళ ఈ భారతదేశం యొక్క చరిత్ర ఎలా ఉందంటే బికాస్ ఆఫ్ బీసీస్.
బీసీలో డెవలప్మెంట్ లేకపోవడం వల్లే దేశ రాజకీయాల్లో మార్పు వస్తలేదు. ఎందుకంటే బీసీలో 54% ఉన్నారు ఇప్పుడు మనం చూసినట్లయితే. ఈ 54% ఉన్నటువంటి బీసీలందరూ ఏకమైతే రాజ్యాధికారం మారది. కానీ ఏకం కాదు. రకరకాల కారణాల చేత వాళ్ళు విభజిస్తారు, వాళ్ళు విడిపోతారు. రకరకాల దేవుళ్ళు, రకరకాల మతాలు, రకరకాల ఆచారాలతో విడిపోవడం వల్లనే మనం అందరం చెడిపోయి ఇవాళ 13% ఉన్నటువంటి అగ్రవర్ణాల చేతిలో మనం పనిచేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే 3% ఉన్నటువంటి బ్రాహ్మణ కింద మనం అందరం పనిచేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే వాళ్ళు ప్రత్యేకంగా ఒక ప్రణాళికలు వేసుకొని ఎలా దూరం చేయాలో అలా చేస్తూ ఉన్నారు. అది మనం గమనించలేకపోతున్నాం. కాబట్టి మరి ఇంకా కాలాతీతమైంది. కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సమావేశానికి నేను పిలవగానే వచ్చినటువంటి 10 మంది పొందిన సోదరి మరి సోదరు ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. జై భీమ్, జై భారత్. సంఘంలో బాధ్యులు చెప్పినటువంటి విధంగా, రాష్ట్ర బాధ్యులు చెప్పినటువంటి విధంగా మనమందరం కూడా who is got that promotions, my teachers and who came here, all of you, I thank you in everyone. First of all, strength అనేది మీకు ఇంపార్టెంట్. ఆ స్ట్రెంగ్త్ ఎక్కువ చూపించుకుంటే చాలా బాగుంది. నేను ఇంకా చాలా వెయిట్ చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్. ఇక్కడ ముఖ్యంగా I felt very happy. Why? Because we are going to celebration here who is belong to our community, and I got in promotion essay English Chimanpalli. When I entered my school, the honor belongs to that only SC/ST students only. When I saw that awareness and that see of all environmental, everyone salute for us. So I'm thank you for giving this opportunity. I'm my who is the head out of this, but I'm going to say some words. That we are, all that belongs to our SC/ST now, but why? Because going to the two, we have two parties. No, we are all. Where is gain the strength? There is where it poses our problems we are solved. So maintain the strength for all that belongs to our SC/ST. Who is our NGOs, our teachers, in all of you. Thank you for this giving opportunity. Thank you once again. Thank you one and all. ఈ ప్రమోషన్స్ అని నిలిపివేయబడి ఈ ప్రమోషన్ యొక్క భయంకరమైన ఇష్యూ ఏమిటంటే అడకసి అని ఉంది. ఈ అడకసి అనేది మనకు పూర్తిగా జీవితం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అడకసి విషయాన్ని మనం వ్యతిరేకించాల్సిన సంఘంలో ఉండటమే దానికి బలం చేకూరుతుంది. బలమైన సంఘం అని చెప్పుకున్న సంఘాలు దాంట్లో ముఖ్యంగా మన SC/ST వాళ్ళు మాత్రమే ఉండరు. వాళ్ళే జెండాలు మోస్తారు, వాళ్ళే పోస్టరింగ్ చేస్తారు, వాళ్ళే ముందుకు తీసుకెళ్తారు. ఈ అడకసి తీసుకొచ్చిన దాని మీద ఎటువంటి పెదవి ఎత్తరు. ఎవరింత కష్టపడ్డామని మనం నష్టపోతే నిరుద్యోగ విషయం ఏంటిది, అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళ విషయం ఏంటిది, ఇంకా అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉండదు అన్నమాట. అంటే వాళ్ళ సొంతమా, వాళ్ళ బాబు సొంత కాన్స్టిట్యూషన్ యాజ్ పాపులేషన్ ప్రకారం ఇవ్వాల్సిందే కదా. ఒక గవర్నమెంట్ ఇస్తారు, ఒక రాష్ట్రం ఇస్తారు, ఇంకో రాష్ట్రం ఎందుకు ఇవ్వరు? ప్రశ్నించేవాడు ఉంటే తప్పకుండా మన కోరికలు సాధిస్తాం, నెరవేరుస్తే మనం ఉన్నతమైన జీవితం కాపాడాలి. మనం అయిపోయింది, మన తరం కావాలి కదా, మన భవిష్యత్తు మన పిల్లలది కదా. వాళ్ళు చెప్పుకుంటారు మా పిల్లల్ని కాపాడండి అంటే, మన పిల్లల్ని ఎవరు కాపాడాలి? మరి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలా, మనమే రక్షించుకోవాలా. రాజ్యాంగపరంగా ప్రసాదించిన హక్కులని మనం కాపాడుకుంటే ఎవరు కాపాడుతారు? మనమే నిర్లక్ష్యం ఉంటే ఎవరు పెడితే ఏం చేస్తారు? కాబట్టి దానికి మనము నడుము బిగించి రక్షణ ఏమున్నది, దాని ప్రయోజనాన్ని దాన్ని ఎప్పుడు కాన్స్టిట్యూషన్ మనము కించపరిచే మాటలు ఎక్కడ రాకూడదు. దానివల్ల ప్రాధాన్యత చెప్పండి. కాన్స్టిట్యూషన్ రాయడానికి బాబాసాహెబ్ కష్టపడ్డ బాధలను చెప్పండి, కోర్చుకున్న సమస్యలను చెప్పండి. అతని కుటుంబం ఎట్లా నష్టపోయింది, ఏ విధంగా
రాబోయే పిల్లలకు పూసకు వచ్చినట్టు చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది, మేధవులకు ఉన్నది, ఈ ఉపాధ్యాయుల ప్రమోషన్ వచ్చిన వాళ్ళ మీద అందరి మీద ఉన్నది. కనీసం ఒక పీరియడ్ ఒక 5 minutes అన్న మనని మన శిక్షణ గురించి మాట్లాడటం కంపల్సరీ అవసరం. మన టాపిక్ ఎక్కడో ఒక దగ్గర మనకి కాంటాక్ట్ అయ్యి కలుస్తూ ఉంటుంది, లింక్ అవుతుంది. కాబట్టి ఇది మర్చిపోద్దని ఏ విధంగా సన్మానం పొందుతున్న ఉపాధ్యాయులందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనలో సంతోషకరమైనటువంటి మన ముఖంలో కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల ప్రమోషన్స్ గురించి వేచి చూసినాము. ఒక సంవత్సరం కాదు, చాలా సంవత్సరాల నుంచి మన ఎస్సీ ఉపాధ్యాయులు చక్కగా పనిచేస్తారు. ఎందుకంటే మనం ఉన్నటువంటి ఆసక్తి, పట్టుదల అలాంటిది. కాబట్టి మనలాగా చేసేవారు తక్కువ, కానీ మనము డ్యూటీ పరంగా చాలా డివోట్గా పనిచేస్తాం, చేసి మనం నిరూపించుకుంటాం. ఉదాహరణకు 2018 సంవత్సరంలో బదిలీలో మన ఎస్సీ యూనియన్ వారు ప్రొద్దున 9-10 గంటల మార్నింగ్ 10 గంటలకు వచ్చి తర్వాత ముగింపు 10 గంటలకు 12 గంటలకు ఉన్నటువంటి కార్యక్రమాన్ని చూసుకొని ఎవరికి మన ఎస్సీ వాళ్ళకు అన్యాయం జరగకుండా చూసుకుని వాళ్ళు మనందరికీ సంఘం వస్తున్నప్పుడు మనం రాద్దాం, మన సంఘబద్ధులు ఉన్నారు, మన సమాజం చెప్పుకుందాం, మనము కొట్లాడదాం, మన సమస్యల గురించి మనకు అన్యాయం జరిగితే మనం అడుగుదాం. హక్కు ఉంది మనకు, ఆ హక్కును మనం కాపాడుకోవాలి. కానీ పని గురించి మన సంఘానికి వస్తారు, సభ్యులతో వేరే సంఘానికి ఇస్తారు. ఇది ఎంత అన్యాయం. అందుకే ఈరోజు మీటింగ్ చూడండి ఎంత తక్కువ ఉంది. ఎంతో మంది వస్తారనుకున్నాం, తక్కువ. అదే వేరే సంఘాల మీటింగ్ అయితే చాలా ఈ పట్టణంతా ఉంటారు. మరి కారణం ఏంటి? మనం ఉన్న లోపం ఏంటి? ఆ లోపం చెప్పండి. మరి ఆ లోపాన్ని మీరు సవరించుకుంటాం, సరిదిద్దుకుంటాం. మీరు ఈ లోపం ఉంది, మీరు దరికి రానిదే ఉన్నది, నీ దరికి రానిదే ఉన్నది, మనిషిలోని మనసు కోరుకుంటే దరికి రానిదే ఉన్నది, నీ దరికి రానిదే ఉన్నది, నీలోన కృషి ఉంటే నీవేనే మహర్షివి, నీలోన కృషి ఉంటే నీవేనే మహర్షివి, జయము నీకే ఓ మానవ, జయము నీకే మానవ. కొసరి కొసరి కోకిలమ్మ కూత నేర్వలేదా, అలల మెరుపు చూడగానే నెమలి ఆడలేదా, కొసరి కొసరి కోకిలమ్మ కూత నేర్వలేదా, అలల మెరుపు చూడగానే నెమలి ఆడలేదా, మీలోన కృషి ఉంటే మీరేలే మహర్షులు, మీలోన కృషి ఉంటే మీరేలే మహర్షులు, జయము నీకుంటే మీరేలే మహర్షులు, మీలోన కృషి ఉంటే మీరేలే మహర్షులు, జయము నీకే ఓ మానవ, జయము నీకే మానవ. మనిషిలోని మనసు కోరుకుంటే దరికి రానిదే ఉన్నది, నీ దరికి రానిదే ఉన్నది, నీ దరికి రానిదే ఉన్నది. महाराज के बेटे मरतो जय भीम वाले हो, महाराज के बेटे मरतो जय भीम वाले हो, उमर में काले बोले काले भीम की जोड़े हो, महाराज के बेटे मरतो जय भीम वाले हो। कितनी छोटी हूँ मैं, भीमा की बेटी हूँ मैं, प्रेम रस रस ऐसे भी
मैं तो वाली हो उमर वाली भोले वाली प्रेम जोड़ी हो भीमराज की बेटी मैं तो भीम वाली हूँ मैं हरदम हंसती रहूं हर दिल में बसती रहूं मैं हरदम हंसती रहूं हर दिल में बसती रहूं गुलशन की मैं हरियाली हूँ मैं अरे भीमराज की बेटी मैं तो भीम वाली हूँ मैं भीमराज की बेटी मैं तो भीम वाली हूँ मैं उमर में भीम वाली हूँ मैं చీకటి సమయాన విశ్వమంత వెలిగే భారతావనిలో ఒక వేగు చుక్క పొడిచే చీకటి సమయాన విశ్వమంత వెలిగే అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కరుడు అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కరుడు బానిస సంఖ్యలను తెంచిన భారత రత్నతడు బానిస సంఖ్యలను తెంచిన భారత రత్నతడు తల్లి కడుపున పుట్టిన మనుషులకెందుకు ఈ కులము సృష్టికి లేదు పంచభూతములకేదే మతము మానవ మడుగడ మధ్యన పుట్టిన మనము కట్టుబాట్లు వాడి స్వార్థం కోసం కట్టిన ముల్ల నిత్యనైమెట్టు ఇంతకాలము నలిగిన భక్తుల మూల్యమేదనడు ఇంతకాలము నలిగిన బతుకుల మూల్యమేదనడు కుల రక్కసి ఆ మొదల్ల నరికే మానవ నవగీతం భారతావనిలో వేగు చుక్క పొడిచే సమయాన విశ్వమంత వెలిగే పాపం పుణ్యం స్వర్గం నరకం చచ్చాకాయవరికెరుక బతికున్నప్పుడు చేసే సాయం అదే సత్యముడా పాపం పుణ్యం స్వర్గం నరకం చచ్చాకాయవరికెరుక బతికున్నప్పుడు చేసే సాయం అదే సత్యముడా ఉత్తమ సంగం శరణం గచ్చం లోకానికి జాతి ఆధిపత్య వర్గాలు మనిషిని మనుషులు దాటుకునే ఈ రోజులు పోవాలి మనిషిని మనుషులమంత వెలిగే అనక్షబడ్డ ఈ జాతికి అతడే త్యాగం నేర్పిండు ఎందుల మనము తక్కువ కాదనే ధైర్యం నించిండు విగ్రహాలకు దండలు వేస్తే బాధ్యత అయిపోదు నేను రాసిన రాజ్యాంగాలనే ఇకనే సమర్పణను గూడు గుడ్డ నీడ అందరికుండాలని చెప్పి గూడు గుడ్డ నీడ అందరికుండాలని చెప్పి ధరణి మీద ఈ ధర్మం ఎప్పుడు నిలవాలని చెప్పి భారతావనిలో వేగు చుక్క పొడిచే చీకటి సమయాన విశ్వమంత వెలిగే అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కరుడు అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కరుడు బానిస సంఖ్యలను తెంచిన భారత రత్నతడు బానిస సంఖ్యలను తెంచిన భారత రత్నతడు మిత్రులారా मंच पर उपस्थित राज्य के SC संगठन के प्रधान कार्यदर्शी श्री यानु कुमार जय कुमार सात्री और मुझे सात्री तरह हमारे निजामाबाद जिले के जनरल सेक्रेटरी भोजनाथ कामार डिस्ट्रिक्ट के ताटी सुधाकर अध्यक्ष जी और विभिन्न मंडलों से यहाँ हाजिर हुए सभी हमारे चित्रपट जो हमारे महिलाओं की प्रदाता माता सावित्रीबाई, इसी तरह भारत के संविधान के निर्माता बाबा साहेब अम्बेडकर जी को मैं साष्टांग प्रणाम करते हुए मैं कुछ आपके सामने विचार व्यक्त करता हूँ। मित्रों,
आज इस बदौलती पाए हुए अध्यापक अध्यापिकाएं यहाँ हाजिर हुए और बहुत सालों के बाद हमें प्रमोशन मिला है। साथ ही साथ इस प्रमोशन मिले तो हमारी जिम्मेदारी भी बढ़ गई है। उसी तरह हमारे पाठशाला में ज्यादातर पर जो पिछड़े समाज के अति पिछड़े जो सूचित अनुसूचित समाज के विद्यार्थी हमारे सरकारी पाठशाला में विद्या ग्रहण कर रहे हैं, उसमें हमारे जो बहुजन समाज के टीचर है, इससे वो इसकी वो पिछड़े जो बीसी समाज के अध्यापक हो, उन्होंने डेडिकेटेड हमारे छात्रों को जो शिक्षा दे रहे हैं। इसी तरह जितने भी बच्चे पढ़ रहे हैं हमारे स्कूलों में, पूरे पिछड़े वर्गों के बच्चे, SC ST समाज के बच्चे, उन बच्चों का जीवन जो है, उनकी जिंदगी सुधारना या बदलना हमारे ऊपर बहुत कर्तव्य निर्भर पर आधारित है। इसलिए उन बच्चों की जिंदगी के मंजिल पर ले जाना भी हमारा ही कर्तव्य है। इसलिए हम सब जन जो या उपस्थित हुए हमारे सभी पिछले वर्गों को, सभी बहुजन विद्यार्थियों को हम अच्छी शिक्षा देकर उनके उच्च स्थान पर ले जाने के लिए निरंतर प्रयास करेंगे बोल के हम सभी एक निर्णय लेंगे। इसी तरह आज जो ये पदोन्नति का जो कार्यक्रम आयोजित किया है हमारे संगठन की तरफ से, जो SC ST उपाध्याय संघ जो शिक्षक संगठन है, उसके माध्यम से कार्यक्रम आयोजित किया गया है। अभी जो हमारे मित्रों आए हैं जो पदोन्नति पाए, उन लोगों को थोड़ी देर में हम उनको सम्मानित किए करते हैं। और साथ ही जितने भी लोग यहाँ आप अपने विचार व्यक्त किए, बहुत सारे हमारे साथ हमारे जो मित्र बहुत अच्छे बोले हमारे विद्यार्थियों के बारे में, हमारे समाज किस तरह से पूर्वी हमारी दशा क्या थी, अब किस स्थान पर पहुंचे हम सूट बूट के साथ यहाँ बात कर रहे हो तो ये महापुरुषों का, ये महात्मा जो हमारे सामने जो यहाँ चित्रपट है बाबा साहब का पुण्य है, उनका ही देन है, वही हम आज सूट बूट के साथ बाप से साथ बात कर रहे हो तो उनकी पुण्य उनकी देन है। इसलिए उनके जो कार्य है, उनकी जो देन है, उनके आगे ले जाना होकर उन्हें जो रास्ते बताए रास्ते पर चलना होकर हमारा दायित्व है। लेकिन उनको उन रास्तों को बहुत सारे लोग को अमल नहीं कर रहे, क्योंकि उन्होंने हमें इस मंजिल पर पहुंचाए। अगर उन्होंने इस संविधान न लिखा होता तो हमारी दशा दिशा क्या होती थी, एक दफा हम पीछे मुड़कर सोचना चाहिए मित्रों। हम एक जमाने में गांव के बाहर रहते थे, शिक्षा से दूर रखते थे, हमें पढ़ने का अधिकार नहीं था। वही अधिकार हमें बाबा साहेब ने दिया। मतलब महिलाओं के लिए हमारी माता जी सावित्रीबाई फुले जी ने दी है, ये कभी नहीं भूलना चाहिए हमारे महापुरुषों को। आज हम ये बात कर रहे हो तो महापुरुषों की पुण्य है इस तरह। और समय बहुत हो चुका है मित्रों, अब मैं ज्यादा वक्त न लेते हुए इसके साथ ही मेरे जो विचार समाप्त करता हूँ। जय भीम, जय संविधान, जय सावित्रीबाई फुले, जय भारत। తెలంగాణ ప్రభుత్వం ఈ దశలో మన జిల్లా నుంచి కూడా పదోన్నతి పొందినటువంటి SC ST ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి SC ST ఉపాధ్యాయ సంఘం నిజామాబాద్ జిల్లా పక్షాన నిర్వహిస్తున్నాం. ఈ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు గడపాల సుధాం గారు, నాతో పాటు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్న గోలి లింగయ్య గారు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్ గారు, ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్ముడు బంటు భోజన్న గారు, అదేవిధంగా మాతో పనిచేస్తున్నటువంటి మరి బోధన్ డివిజన్ బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు తుకారాం గారు, అదేవిధంగా రాష్ట్ర EC మెంబర్ దేవసాయం గారు, ఇక్కడ మాతో పాటు ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ మండలాలకు చెందినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, ఈ సమావేశంలో మరి పదోన్నతి పొంది సన్మానం కొరకు వచ్చినటువంటి సన్మాన గ్రహీతలకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి SC ST ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు. ఈ
కార్యక్రమానికి హాజరైనటువంటి మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు వారందరికీ కూడా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం యొక్క ఆవశ్యకత ఏంటి, ఎందుకు ఏర్పడ్డది అనేటువంటి దాని విషయం గురించి 2-3 అంశాలు ఎక్కువ మాట్లాడాను నేను. మొట్టమొదట 1977లోనే ప్రమోషన్ల రిజర్వేషన్ అనేటువంటి ఒక జీవో ఉండే. ఆ జీవో కేవలము మిగతా డిపార్ట్మెంట్లలో, రెవెన్యూలో కానీ, అగ్రికల్చర్లో కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, కమర్షియల్ ట్యాక్స్లో కానీ మనకంటే ముందు మన దగ్గర 2002లో ప్రమోషన్ రిజర్వేషన్ జీవో వచ్చింది. కానీ 1977 నుంచే ఆ జిల్లాలో అప్పుడు ఉన్నటువంటి మరి మన గౌరవ ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య గారు, అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి మరి పూజ్యులు గౌరవనీయులు ఎస్ఆర్ శంకరన్ గారు, వారిద్దరూ సహకారంగా భావించారు. అప్పుడు ఆ 70లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ నిమ్న వర్గాలకు చెందినటువంటి ఏ ఉద్యోగులన్నా కానీ అందరూ ఏమంటుంటారంటే ఉపాధ్యాయులకే ప్రమోషన్ రిజర్వేషన్ కాదు. తెలంగాణ ప్రభుత్వం అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రమోషన్ల రిజర్వేషన్ జీవో ఉండేది. కానీ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 1977లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చెందినటువంటి కొందరు ఉన్నత వర్గాలకు చెందినటువంటి వారు కోర్టుకు వెళ్ళడం వల్ల మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అది ఇంప్లిమెంట్ కాలేదు. కానీ నంద సత్యము ఈ మన ఉపాధ్యాయులకు మనకు ఇప్పటి వరకు కూడా తెలియదు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అది ఏదనేటువంటి కూడా తెలియదు. దానిని 1970లో ఉన్నటువంటి ప్రమోషన్ రిజర్వేషన్ జీవోను 2002 మనం అందరం కూడా ఉమ్మడిగా రాష్ట్ర రాజధానిలో మనము ఒకరోజు, ఒక రాత్రి, ఒక పగలు ధర్నా చేయడం వల్ల జీవో నంబర్ 5, జీవో నంబర్ 2 సాధించుకున్నాం. ఇప్పుడు మనం ప్రమోషన్లో రిజర్వేషన్ అనుభవిస్తున్నాం. కానీ అది 1970లో ఉంది ఆ జీవో. అప్పుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, అప్పుడు ఉన్నటువంటి వివిధ వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరూ కూడా సరైనటువంటి విద్యా అర్హత లేకుండా ఆఫీస్ సబార్డినేట్ గాను, జూనియర్ అసిస్టెంట్ గాను, రికార్డ్ అసిస్టెంట్ గాను జాయిన్ అయ్యి అదే హోదాలో సరైనటువంటి ఎక్వైర్డ్, అప్పుడు ఇంటర్ పాస్ ఉండాలా, డిగ్రీ ఉండాలా, క్వాలిఫైడ్ లేకపోవడం వల్ల అదే స్థాయిలో రిటైర్ అవుతున్నారని అప్పుడు ఉన్నటువంటి దామోదర్ సంజీవయ్య గారు, ఎస్ఆర్ శంకరన్ గారు ఆలోచించి అప్పుడు మీరు వేతనం పొందుతూ ఉన్నత చదువులు చదువుకోవచ్చని అప్పుడు వారు ఇవ్వడం వల్ల మరి అప్పుడు నుంచి వచ్చినటువంటి జీవో మన 2002 వరకు మన విద్యాశాఖలో ఇంప్లిమెంట్ కాలేదు. దానికి మనం సామాజిక ఉద్యమాలు చేసి ఆ జీవోను సాధించుకున్నాం. ఎప్పుడైతే 2002లో జీవో నంబర్ 5-2 సాధించుకున్నామో అప్పుడు వెంటనే ఈ వర్గాలు అనేటువంటి వారు చాలా ఫాస్ట్ ఏం చేసింది, మరి 2002లో వచ్చినటువంటి జీవోను ప్రమోషన్ పొందుతున్నారు. ప్రమోషన్ పొందాలంటే ఏంటిది, వీరు హైయర్ ఎడ్యుకేషన్ పోతున్నారు, నాన్ డిప్యుటేషన్ లో ఉన్నత విద్యకు వెళుతుంది. కాబట్టి ఉన్నత విద్యకు వెళ్ళకుండా చేయగలిగితే వారు మనకు కాంపిటేటివ్ కాదని జీవో ప్రకారం మనం అందరం కూడా ఉన్నత విద్యకు వెళ్ళాలి. దానిని ఇక్కడ ఉన్నటువంటి కొన్ని యూనియన్స్ 26559 అనే మెమోను తెచ్చి ఈ ఎవరైతే ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వారు అంతకుముందు మనము పీజీ వెళ్ళడానికి కూడా అంటుండే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీరు టీచర్, ఇంజనీరింగ్ టీచర్ నుంచి డిఓ గారికి వెళ్ళాలన్నా కూడా డిగ్రీ పీరియడ్ సరిపోతుంది, మీకు పీజీ ఎందుకు అవసరము, మీకు ఎంఏడ్ ఎందుకు అవసరము అనేటువంటి ఒకటి చేసి ఆ జీవోలో ఏముందంటే డిపార్ట్మెంట్ జీవోలో 2 ఏళ్ళు లేదా 1 కోర్సుకు మాత్రమే అడ్మిట్ వస్తుంది. మనం ఒకవేళ ఇంటర్ తీసుకొని ఎవరన్నా జాయిన్ అయ్యింది వాడు డిగ్రీ చేసుకోవడానికి అవకాశం లేదు. డైరెక్ట్ లెక్చరర్స్ వెళ్ళాలా, పీజీ కలిగి ఉండాలా, డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఉన్నది, జేఏగా వెళ్ళాలా, పీజీ కలిగి ఉండాలి. మరి ఏం చేసిందంటే ఇప్పుడు 26559 అనే మెమో తెచ్చి మనకు ఉన్నత విద్యా అవకాశాలు వెళ్ళకుండా కూడా నిరోధిస్తుంది. అది వదిలేసి ఎవరైతే మనకు ఈ
2655 మెమో తెచ్చారో వాళ్ళకే మన ఉపాధ్యాయులు మద్దతు పాడుతూ వాళ్ళకు నైతిక మద్దతు ఇస్తూ మరి అసలు వాళ్ళు ఎందుకు తెచ్చారు, ఎవరు తెచ్చారు అనే జీవో మీకు తెలియదు. ఇప్పుడున్నటువంటి ఏదైతే జీవో నంబర్ 25 వచ్చిన తర్వాత మనం ప్రమోషన్ పొందుతున్నామో వాళ్ళని నిరోధించాలంటే వాళ్ళను పై చదువులకు వెళ్ళకుండా చేయాలా. పై చదువులకు వెళ్ళకుండా చేస్తే వారు అదే విద్యార్హత కొనసాగిస్తారు, వారు ఉన్నత చదువులకు వెళ్ళరు. మనకు ప్రమోషన్లలో మనకు పోటీ రాలనేటువంటి ఒక మెమో తెచ్చారు. దాని కొరకు మేము నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇక ఆ రాజకీయాల పరంగా చాలా ఒత్తిళ్లు చేస్తున్నాం. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఆ మెమోను రద్దు చేయలేరు. మన వాళ్ళు ఎంఎడ్ పోవడానికి కానీ ఎంఎస్ పోవడానికి కానీ అవకాశం కల్పిస్తారు. 2012 నుంచి బిఎడ్ పోవచ్చు, డిగ్రీ ఉంటే బిఎడ్ పోవచ్చు, కానీ ఇవి పోకుండా నిరోధిస్తున్నారు. అది మీరందరూ ఇప్పుడు ఏదైతే ఏ యూనియన్కి అయితే నైతిక మద్దతు ఇస్తారో వాళ్ళు తెచ్చినటువంటి మెమోనే, అది మీకు తెలియదు. ఈరోజు కూడా మనము 2 అంశాల మీద ఒక పోరాటం చేయాలి. 2655 మెమోను రద్దు కొరకు మనం ప్రయత్నం చేయాలా. దానికి సమాధానం చేయడానికే మనం మీటింగ్ చేసినాం. ఎందుకంటే మనల్ని మనం గౌరవించాలి. అంటే దాదాపు జిల్లాలో ఒక 250-300 మంది ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ పొందారు, కానీ వారు వేరే యూనియన్లో ఫాలోఅప్లో ఉన్నారు. అది వాళ్ళ విఘ్నత, మనం దాన్ని కాదని. కానీ ఈ 2655 మెమోను కానీ తర్వాత ప్రమోషన్లో రిజర్వేషన్లో ఉన్నటువంటి అడక్వసి అనేటువంటి పదాన్ని తొలగించడానికి మనం సన్నద్ధం కావాలా. ఇప్పుడున్నటువంటి దరిదాపు ఉన్నటువంటి ప్రభుత్వం కొంతవరకు అంటే ఉద్యోగ వర్గాల పట్ల మరి వాళ్ళ అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈరోజు మనకి ఇన్ని ప్రమోషన్స్ వచ్చినాయి. 2014లో వచ్చినటువంటి పండిత్ ప్రమోషన్ అప్పుడు నీవు ఈ రోజు వరకు దాదాపు 20 ఏళ్ల వరకు మరి ప్రమోషన్ పొందలేకపోయారు. అది కూడా మన కారణం ఇప్పుడున్నది అనుకూలం. ఇంకోటి కూడా ఈరోజు మన ప్రమోషన్స్ మధ్యలో ఆగిపోయినాయి. ఎందుకొరకు ఆగిపోయినాయి? టెట్ క్వాలిఫైడ్ ఉంటేనే ప్రమోషన్ పొందాలనేటువంటి నిబంధన ఎన్టీటీలు పోయారు. దానివల్ల పూట ఆపేసింది. అసలు ఏం జరుగుతుందనేది కూడా తెలియదు. యుఎస్పిసిలో మనం కూడా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం భాగస్వామ్య సంఘం ఉన్నాం. జూన్ 6 నాడు ఢిల్లీ వెళ్ళాము. ఎవరిని? ఎన్సిటీ చైర్మన్, నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ గారిని కలవడానికి వెళితే వారు క్లియర్గా చెప్పారు, టెట్ అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసుకోవాలని ఇచ్చినాం, కానీ స్పెసిఫిక్ గా తెలంగాణ ఇంప్లిమెంట్ చేయమని ఇంకో ఇంప్లిమెంట్ చేయమని మేము ఇవ్వలేదు, అది మీ పరిధిలో ఉన్నదని చెప్తే అప్పుడు వారు ఇచ్చినటువంటి ఎన్సిటీ చైర్మన్ ఇచ్చినటువంటి ఆ కాపీని సర్కులర్ తెచ్చి మనం ఇక్కడ సమర్పిస్తే ఈ ప్రమోషన్స్ అన్ని స్పీడప్ అయినాయి. అదంతా మీకు ఎవరో చేసేది అనుకుంటాం. యుఎస్పిసిలో మనం కూడా భాగస్వామ్య సంఘం ఉన్నాం. యుఎస్పిసి పక్షాన మనం కూడా ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళి ఎన్సిటీ చైర్మన్తో టెట్ క్వాలిఫైడ్ ఉండాలనేటువంటిది దేశం కొరకు తీసినాం, మీ కొరకు కాదు స్పెసిఫిక్. కాబట్టి మీకు అది మీ పరిధి, రాష్ట్ర పరిధి. అంటే మరి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని మనందరికి ప్రమోషన్ ఇచ్చింది. దాంట్లో ముందు 2010 కంటే ఉన్నటువంటి వారికి టెట్ అవసరం లేదు, కానీ అవన్నింటినీ చేసి ఎదిటి టీచర్లు పోట్టుకోవడం వల్ల ఆ పోటు వేసుకుని రోజులు. కానీ వాస్తవంగా మనం కూడా అక్కడ నుంచి సర్క్యులర్ తేవడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం మన పట్ల స్పందించి మనందరికి కూడా, మీ అందరికి కూడా ప్రమోషన్ కల్పించింది. మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఇప్పుడే ఇన్స్పైర్ అయింది. మన కార్యక్రమాన్ని చూసి వాళ్ళు ప్రేరణ పొంది ఆ 2 మండలాలకు సంబంధించినటువంటి కమిటీని కూడా ఇప్పుడే వారు డిక్లేర్ చేశారు. వారికి మనం అందరం కూడా ఒక్కోసారి తప్పట్ల ద్వారా కంగ్రాచులేషన్ తెలిపాలా. ఇట్లా అనేక సమస్యలు. నేను అనేది ఏమిటంటే మనకు నష్టం చేసేవారు ఎవరు, మనకు మేలు చేసేవారు ఎవరు, మీరు ఒకసారి గ్రహించండి. దాని పట్ల మనకు ఎవరైతే నష్టం చేస్తున్నారో వారందరికీ మీరు నైతిక మద్దతు ఇవ్వడం వల్లనే ఈరోజు మనకు నష్టం వాళ్ళు ఎక్కువ మొత్తంలో చేస్తారు. మన యొక్క వేగం తక్కువన్నది, వాళ్ళ యొక్క వేగం ఎక్కువన్నది. మరి ఎప్పుడైతే వారికి నైతిక మద్దతును మనము మరి సామాజిక మద్దతును కానీ ఆర్థికపరమైనటువంటి మద్దతును కానీ వారి నుంచి ఎప్పుడైతే మనం తప్పుకుంటామో అప్పుడు మన సంఘం యొక్క అభివృద్ధి జరుగుతుంది. దాని కొరకు మీరు అందరూ తప్పకుండా చేయాలని, ఈ సంఘం
పార్టీలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి బాధ్యులు ఉన్నారు. ఒకటి ఏమిటంటే మీకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఉన్న ప్లేసెస్లో కొంచెం డిస్టర్బ్ జరిగింది అనేటువంటిది తెలిసింది. తెలిసినప్పటికీ ఒక వ్యక్తి యొక్క ఇండివిజువల్ అప్లికేషన్ లేకుండా మనము విద్యాశాఖ కానీ ఆ పై అధికారులకు వెళ్ళలేము. మరి ఎక్కడ తప్పు జరిగింది, నువ్వు ఎక్కడ ప్లేస్ రావాలా, ఏం జరగాలనేటువంటిది రోజు మనం పేపర్లో చూస్తున్నాం. మీకేదైనా అన్యాయం ఉంటే, జెన్యూన్ ఉంటే, అన్యాయమే అది మీకు కావాల్సినది ఎటువంటి ఇగ్నోర్ అయితే తప్పకుండా ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మీకు అండగా ఉంటుంది. మీ అందరి సమస్యలు తెలుస్తుంది. అంటే మీ అందరంటే మన అందరి సమస్యలు. ప్రమోషన్స్ ఇచ్చింది, ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు రోస్టర్ చూడకుండా ఫిజికల్ సైన్స్ లో 5, ఇంగ్లీష్ లో 3, 8 ప్రమోషన్స్ ఇగ్నోర్ చేశారు. మేము అడిగినాం, మీరు వేరే వేరే సంఘాలు ఉన్నారు కదా, మన గంగాలకు రాలేదు, మరి మీ సంఘాలు అడుగు నీకు రాలేదు కదా అని అన్నాం. లేదన్నా కరెక్టే ఉన్నా, అది మోసం చేసేవాడు కరెక్ట్ ఉన్నా చెప్పకుండా తప్పున్నా చెప్తారు. మోసం చేసేవాడు కరెక్ట్ ఉన్నా చెప్పకుండా తప్పున్నా చెప్తారా? ఈ రోజు కూడా మీరు ఎక్కడన్నా అడగండి, ఈ పేపర్లో కథలు రాసి ఉంటాయి, అవన్నీ తప్పనే చెప్తారు. మీరు ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు తప్పనే చెప్తారు. కానీ అవన్నీ యథార్థం. అవన్నింటినీ కూడా ఒక పత్రికలో ఒక కథనం రాయాలంటే దానికి యథార్థం ఉంటేనే మనం రాస్తాం. తప్పు రాస్తే అది సరైనటువంటి కాదు, మనం అవమానపడినట్లే. అది ఇప్పుడు చూడండి, 2009లో కూడా 5 ఫిజికల్ సైన్స్, తర్వాత 5 BGHS, తర్వాత 3 ఇంగ్లీష్, దాదాపు 13 కేవలం బికాస్ ఆఫ్ ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘం. ప్రమోషన్స్ అయినాక, ప్రమోషన్స్ జనవరి 2009లో అయితే అదే డేట్లో జూన్ 2009లో ఎవరైతే ప్రమోషన్ కోల్పోయారో వాళ్ళందరికీ వరకు అందరూ బాగానే చెప్తారు, మన వరకు వచ్చే వరకు చెప్తారు. 2006లో ప్రమోషన్ కౌన్సిలింగ్ జరుగుతుంది. జియో 95 అని చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జియో నంబర్ 95 ఒక జియో తీసింది. అదేంటి అపాయింట్మెంట్, రోస్టర్ ఇన్ అపాయింట్మెంట్స్ అని తీసింది. అది ఎందుకు తీయాల్సి వచ్చింది? ఎస్సీ/ఎస్టీస్ ఇట్ ఈస్ యూజ్ ఫర్ బీసీ లేడీస్, ఓసీ లేడీస్, ఆల్ కేటగిరీస్, అన్ని వర్గాలు. ఆ రోస్టర్ రిజర్వేషన్ లో ఫస్ట్ జెండర్ ఉంటే సెకండ్ ఓసీ ఉమెనే ఉన్నది. అది తెలియదు. మరి ఏమనుకుంటారు, రోస్టర్ వల్ల ఎస్సీ/ఎస్టీలకు లాభం. ఎస్సీ/ఎస్టీలు కాదు, అన్ని వర్గాలకు లాభం పొందుతుంది. మరి ఆ జియో ఎందుకు తేవడం జరిగిందంటే, ఎవరు చేసినా మనకు మేలు చేసిన వాళ్ళని మనం తప్పకుండా కృతజ్ఞత బాగుండాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినట్టే గ్రూప్ 1 ఉద్యోగాలు వస్తాయి, దాంట్లో మంచి ఆదాయం కలిగినటువంటి పోస్టులన్నీ ఓపెన్గా ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు. చివరకు ఉన్నాయని మనకు ఎటువంటి ఆదాయం లేని డిపార్ట్మెంట్లు దొరుకుతుందని ఆలోచించి అప్పుడే 95 జియో నంబర్ 95 తీసి జరిగేటప్పుడు మేము వెళ్ళినాం. సార్ ఫస్ట్ ప్లేస్ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళని గంగాధర్ కోరుకున్నారు, జనరల్, ఆయన ఫస్ట్ ర్యాంక్. సెకండ్ ఓసీ ఉమెన్ ఉండాలి కదా, సునీత గారు ఉండాలి. మరి సెకండ్ ప్లేస్ ఓసీ ఉమెన్ గారు వస్తలేరంటే సరిగా ఉన్నారంట. సరిగా కాదు సార్ మీరు చూడండి అంటే కౌన్సిలింగ్ ఆపి, అప్పుడు గౌరవనీయులు రామాంజనేయులు గారు మన కలెక్టర్ ఉండడం వల్ల కౌన్సిలింగ్ ఆపి వారి దగ్గరికి వెళ్ళి దాని విధంగా ఆలోచిస్తే 2006 నుంచి 2008 నుంచి మీరు ఇప్పుడన్నా చూడండి, దాంట్లో అపాయింట్మెంట్స్ లో అది ఒక నిజామాబాద్ జిల్లాలో అడిగితే 2006 నిజామాబాద్ జిల్లాలో అడిగితే అప్పుడు ఉన్నటువంటి త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మరి అపాయింట్మెంట్ రోస్టర్ అనేటువంటిది పాటించింది. అట్లా మనకి ఎక్కడైతే ఏదైతే జియో ఉందో మనం జియో వ్యతిరేకంగా మనం ఎక్కడ వెళ్ళాం, మనం ఏది కోరుకోం. తర్వాత జియోని ఇగ్నోర్ చేసి మనకు ప్రమోషన్ ఇవ్వమని కూడా మనం ఎక్కడ కూడా అడగాం. కాబట్టి అదే విధంగా ఇంకోటి కూడా చెప్తా, 2013లో ఇంగ్లీష్ ప్రమోషన్స్ ఇచ్చింది. 2009లో ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు 6-7 ఇంగ్లీష్ బ్యాక్లాగ్ ఉన్నాయని మాకు తెలుసు. 2013లో ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ బ్యాక్లాగ్ లేవని వారు ఉన్నాయని మేము ఆల్రెడీ కౌన్సిలింగ్ లో 2009లో ఉన్నాం. ఇంగ్లీష్లో బ్యాక్లాగ్ ఉన్నాయి, లేవని వారు ఉన్నాయని ఇదైతే పెద్ద రహస్యం. డిఆర్ఓ గారిని పిలిపిస్తే మేమేమన్నా లేదని అంటుంది కదా సార్, దానికి ఒక సంబంధించిన ఒక రిజిస్టర్ ఉంటుంది, ప్రమోషన్ సంబంధించిన ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఆ నమోదు రిజిస్టర్ చూపించండి, దాంట్లో బ్యాక్లాగ్ లేకుంటే మేము అంగీకరిస్తామన్నాం.
రిజిస్టర్ ప్రమోషన్ రిజిస్టర్ తీస్తే దాంట్లో 8 బ్యాక్లాగ్ వెళ్ళి 8 బ్యాక్లాగ్ నింపిన తర్వాతనే మళ్ళీ జనరల్ కేటగిరీలో మనము ప్రమోషన్స్ ఇవ్వడానికి చేసినాం. ఆ రోజు చూడద్దు మేము 15-20 మంది, వేరే వాళ్ళకి సంబంధించిన 50-60 మంది. అయినప్పటికీ మనం జెన్యూన్ ఉంది కాబట్టి మనం డిఆర్ఓ గారిని, అప్పుడు ఉన్నటువంటి డిఓ గారిని వాళ్ళందరినీ నిలదీసినాం. బ్యాక్లాగ్ 8 నింపిన తర్వాతనే వాళ్ళ జనరల్ పోస్టర్ స్టార్ట్ చేయించినాం. ఇట్లా మా పరిధిలో మీరు ఏదైనా జెన్యూన్ ఉంటే అది చెప్పండి, తప్పకుండా మనం దాని కొరకు పోరాటం చేస్తాం. దాంట్లో వెనుకడిగే అయితే లేదు. ఎందుకంటే మనకు బాబాసాహెబ్ గారు ఉన్నారు, ఎంత ఎవరున్నారో ఎవరు లేరు అనేటువంటిది పక్కన పెట్టేస్తే బాబాసాహెబ్ గారు ఉన్నారు, కాన్స్టిట్యూషన్ ఉన్నది, కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం ముందుకెళ్తాం, కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా కూడా మనం ఏం చేయం. కాబట్టి మనకు ఇదంతటి కూడా మనకు ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం. నేను నువ్వు చేస్తే కాదు, సంఘాన్ని 2002 నుంచి ఒక 22 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం అంటే ఏ విషయంలో కూడా మనం కాంప్రమైజ్ కాకుండా, అది అధికారులు కానీ లేక వేరే యూనియన్స్ కానీ మనల్ని కూడా చాలా విషయాలు మీరు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని ఇప్పుడు ఏదైతే పేపర్ల కథనాలు వచ్చినాయని తప్పని చెప్పారు. మన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ ప్రమోషన్స్ ఉన్నాయి. ప్లేస్లో కూడా చాలా మందికి అన్యాయం జరిగింది, కానీ మన వాళ్ళు ముందుకు వస్తలేదు. ప్లేస్ ఇప్పటికి కూడా రెక్టిఫై చేపిస్తారు. ఇప్పటికి కూడా మీకంటే వెనుకున్న వాళ్ళకి మంచి ప్లేస్ వచ్చి మీ ముందున్నలకు అన్యాయమైనటువంటి ప్లేస్ అయినా దూర ప్రాంతం అంతా ఇప్పటికి కూడా రెక్టిఫై చేయించచ్చు. ఎందుకంటే మనము 2009లో జనవరి జరిగిన ప్రమోషన్లు జూన్లో 6 నెలల తర్వాత మనకు ప్రమోషన్ చేయించున్నాం. ఇట్లా ఒక్కొక్కటి అనేక చేస్తున్నాం. మీరందరూ కూడా ఆయా మండలాల్లో ఉండి వేరే సంఘాల యొక్క సభ్యత్వాలను మీరు ఎప్పుడైతే అవాయిడ్ చేస్తారో అప్పుడు మాత్రమే ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అనేది ముందుకెళ్తుంది. లేకుంటే మీరు వెనుకబడే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇంత సమయం ఇచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి మరి సన్మాన గ్రహీతలందరికీ, తర్వాత పత్రికా విలేకరులకు, ఈ సమావేశంలో హాజరైన ప్రతి ఒక్కరికి కూడా, పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరు, ఎందుకంటే మనల్ని మనమే గౌరవించుకోవాలి. వేరే వాళ్ళు ఎట్లా గౌరవించారు, కనీసం మనల్ని మనం గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. దీనితో మీరందరూ కూడా అన్నిటికంటే సార్ కూడా చెప్పిండు, మనకు వృత్తి నిబద్ధత ఫస్ట్. మన అక్కడికి వచ్చేటటువంటి పిల్లలందరూ కూడా మన లేదా బీసీ సామాజిక వర్గానికి, మైనారిటీ వర్గానికి చెందినటువంటి పిల్లలే కాబట్టి ఆ పిల్లలు మన పిల్లలే. మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో ఆ పిల్లల్ని కూడా అలాగా చూసుకోవాలని. ఎప్పుడైతే మీరు ఎడ్యుకేట్ టీచర్గా ఉన్నటువంటి ఫీలింగ్స్ వేరు, స్కూల్ అసిస్టెంట్గా వచ్చినప్పుడు బాధ్యత జిత్నా తనక ఉత్నా జిమ్మేదారి, జిత్నా తనక ఉత్నా జిమ్మేదారి. జీతం ఎట్లా పెరుగుతుందో బాధ్యత కూడా అట్లా పెరుగుతుంది. మీరందరూ జిమ్మేదారి పెరిగింది, తర్వాత మీకు తనఖా కూడా జీతం కూడా పెరిగింది కాబట్టి జిమ్మేదారి కూడా పెరుగుతుందని దాన్ని మీరందరూ ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ తెలుపుతూ ముగిస్తున్నాను. జై భీమ్. ఫోటో సన్మానం అందించాల్సిగా కోరుతున్నాను. తర్వాత సన్మాన గ్రహీత పి గోపాల్ ఎస్ఐ జెడ్పీహెచ్ఎస్ మెట్రాన్పల్లి. ఇప్పుడే వచ్చినటువంటి మరి జిల్లా ఉపాధ్యక్షులు తమ్ముడు పోషణ గారి కూడా ఎస్సీ, వారి తర్వాత సన్మాన గ్రహీత ఉపాధ్యాయులు సన్మానం చేసినప్పుడు మహిళా ఉపాధ్యాయులు ఉదాహరణ మేడం ఇక్కడ మేడం రండి, మొదలు మేడం. నెక్స్ట్ డి రమేష్ సార్, స్కూల్ గారు. టిఎస్ గారు
యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందడం జరిగింది. మన సంఘ తరఫున ఘన సన్మానం. కార్యదర్శి భోజన రెడీ ఉండాలని దయచేసి కోరుతున్నాము. ఇప్పుడు సుధామ్ గారిని జ్ఞానం విజయ్ గారు మరియు ఉపాధ్యాయులందరూ సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జిల్లా సుధాకర్ గారు భోజన గారిని సన్మానిస్తున్నారు. వారు కూడా ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకొని